morning, children. Morning. So, as usual, మన దేశ నాయకులను స్మరించుకోవడంలో భాగంగా ఈరోజు ప్రకాశం పంతులు గారి బర్త్డే సెలవు కాబట్టి మనం చేసుకుంటున్నాం. సైమన్ కమిషన్ను మద్రాసులో సూసైడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మొట్టమొదటి పోయి తన వెన్నును చూపించి గుండె చూపించి కాల్చమని నిలబడిన వ్యక్తి, ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. తర్వాత ఆంధ్ర కేసరిగా ఆయన కొనియాడబడుతూ మన రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి. సైమన్ కమిషన్లో కూడా భాగంగా 3 సార్లు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి. మహాత్మా గాంధీతో స్ఫూర్తి తీసుకొని వారు సాధించి స్వతంత్ర పోరాటంలో పాల్గొని నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా చివరికి అన్యం అంటే ఏమీ తెలియని వాడిగా ఏమీ లేనివాడిగా వారు పరమపదించారు. ఇక్కడే మన కర్నూలులోనే ఒక మారుమూల ప్రాంతంలో ఉంటే మామూలుగా కొద్దిగా పేరో లేకుంటే ధనమో లేకుంటే ఏదో వస్తే మనం అంతా పొంగిపోతాం కదా. లాస్ట్కి ఆయన దగ్గరికి సన్మానం చేయకపోతే నాకు సన్మానం వద్దండి, 2 అట్టిపళ్ళు చాలా ఆకలి తీసుకోవడానికి అని చెప్పిన త్యాగశీలి, గుణశీలి, గుణరహితశీలి, ఆయనకు ఎన్నలేని ఏ పేరు పెట్టలేము. ఇంకా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి చదువు కూడా ఆయన వారాల అబ్బాయిగా పెరిగాడు. ఈ వారం మీ ఇంట్లో ఉంటే ఈ వారం పక్కింట్లో వారు, ఆ విధంగా వారు శ్రమపడి మన ఆంధ్ర రాష్ట్రం కోసం భాషా సంయుక్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు సపరేట్గా కావాలి, ఒక దేశం కావాలి అని పోరాడి త్యాగం చేసిన త్యాగశీలి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వారిని స్మరించుకోవడము నిజంగా మన అదృష్టం. మన కాలేజీకి మహనీయుల యొక్క వర్ధంతులు జయంతులు పెట్టిన పేరని గవర్నమెంట్లో ఆల్రెడీ ఒక రిజిస్టర్ అయిపోయింది. తర్వాత మీరు బాయ్స్ ముఖ్యంగా ఒక 4 కాలేజీకి భిన్నంగా వర్క్ చేస్తున్నారు. ఆ గంజాయి ప్లస్ సిగరెట్లు తాగడం, గుట్కాలు వేసుకోవడం, క్లాస్ రూమ్లో ఆ బొబ్బులకాలు తిని అక్కడ పడేయడము జరుగుతున్నాయి. ఒక 4 ఐడెంటిఫై చేశాము. తర్వాత ఉపేక్షించబడదు, ఇంకా ఖచ్చితంగా టీసీలు ఇస్తాను. ఆల్రెడీ మఫ్టీలో పోలీసులు ఉన్నారని చెప్తున్నాను. మళ్ళీ నిన్నటి నుంచి బాగా దృష్టి పెట్టడం జరిగింది పోలీసులు. స్టాఫ్ మేమైతే ఎవరు రాము పోలీస్ స్టేషన్కి, ఇప్పుడే చెప్తున్నాను. బాయ్స్ ముఖ్యంగా 4 ఉన్నారని చెప్తున్నాను. ఆల్రెడీ 3కి టీసీలు ఇవ్వబడింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్లో ఆల్రెడీ 2 వెళ్ళిపోయినారు. ఇంకా 2 పోవడానికి రెడీగా ఉన్నారు. అక్కడ ఆ సందు లేకపోతే డైరెక్ట్గా ఎక్కడ పాడుబడితే అక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఫోన్ చేసి చెప్తున్నారు. మీ అల్యూమిని, మన కాలేజీ అల్యూమిని ఒక ఆయన సచివాలయంలో ఫోన్ వర్క్ చేస్తున్నాడు సార్, మన పిల్లలు కావచ్చు చెప్తున్నారు. అది యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నారంట అక్కడ. జాగ్రత్తగా ఉండండి సార్. ప్లీజ్ కమ్ అవుట్ టు ద రైట్.
ఆంధ్ర కేసరి, ది లయన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తుకొచ్చే పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. మరి ఆయన యొక్క జయంతి ఆగస్టు 23వ తేదీ అనగా రేపు దినము నిర్వహించుకోవాల్సింది. అయితే రేపు ఆదివారం సెలవు కాబట్టి మరి ఈరోజే నిర్వహించాలని మన కళాశాల ప్రిన్సిపల్ గౌరవ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారు ఆలోచన చేశారు. ఎందుకంటే అనేక మంది విద్యార్థులకు తెలియాలి మన ఆంధ్రప్రదేశ్ యొక్క తెగువ చూపిన తెలుగువాడు భారతావనిని సంఖ్యల నుంచి బంధించబడిన సంఖ్యల నుంచి విడిపించడానికి తన గుండెను ఎదురొడిన గొప్పవాడు మరి కేసరి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. అతను లండన్ వెళ్ళి మరి న్యాయవాద వృత్తిని చేపట్టి కూడా భారతదేశంలోనే ఒక గొప్ప న్యాయవాదిగా మద్రాస్ హైకోర్టులో పేరు తెచ్చుకొని చాలా సంపద తను సృష్టించుకున్నాడు. తను సంపాదించిన సంపదనంతా కూడా దేశం కోసమే త్యాగం చేసినటువంటి మహనీయులలో మరి ప్రథముడు టంగుటూరి ప్రకాశం. ఆయన మద్రాసు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రప్రథమ ముఖ్యమంత్రిగా కూడా మరి విధులు నిర్వహించడం అయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ కూడా కృష్ణానదిపై ఒక బ్యారేజీ నిర్మించినట్లయితే జలాలు సముద్రంలో వృధా కావని చెప్పి మరి నిరూపించి ఆ బ్యారేజ్ను పూర్తి చేసినందుకు తన పేరు మీద విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ అని పిలువబడింది. జీవిత విశేషాలను మన భారతీయ పౌరులు అయినటువంటి మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ గౌరవ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. శుభోదయం అమ్మ. సో ఈరోజు మనము టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. సో ఈ కార్యక్రమంలో మన అధ్యక్షులు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు మరియు స్త్రీలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ నా దీవెనలు. ముఖ్యంగా ఈరోజు మనము టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా వారు 1823వ సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని కనపల్లి అనే గ్రామంలో జన్మించాడు. సో ఆరుమూల గ్రామంలో జన్మించినప్పటికీ తనకి చిన్నప్పటి నుంచి విద్యని అంటే చాలా ప్రేమ ఎక్కువ, మక్కువ ఎక్కువ. సో ఆ ఉద్దేశంతో బాగా చదువుకొని ఒక న్యాయవాది వృత్తిలో తను దేశం కోసము ముందుకు వచ్చాడు. ఆ తర్వాత దేశం మీద ప్రేమతో గొప్ప స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో కార్యక్రమాలు చేశాడు. మొట్టమొదటిగా సార్ చెప్పిన విధంగానే 1928వ సంవత్సరంలో సైమన్ కమిషన్ అనే వ్యతిరేక ఉద్యమంలో బ్రిటిష్ వారితో పోలీసు వాళ్ళతో వాళ్ళు పోరాడినారు. అప్పుడు బ్రిటిష్ వారు యొక్క ప్రభుత్వము పోలీసు వాళ్ళతో ఆదేశించబడింది. అంటే అక్కడున్న ఎవరైతే ఉన్నారో పాల్గొన్నారో సైమన్ కమిషన్ ఉద్యమంలో వారిని కాల్పులతో జరుపుకొని ఆదేశించగా తను ముందుకు వచ్చి నన్ను కాల్చండి గుండె చేసినాడు. అటువంటి గొప్ప వ్యక్తిని అందరి ప్రేమతో ఆంధ్ర కేసరిగా ఈరోజు స్మరించుకుంటున్నాము. సో అటువంటి గొప్ప వ్యక్తి యొక్క మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ మన తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కూడా ఈ యొక్క టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన దేశంలో ముఖ్యమంత్రిగా నిలిచినారు. సో తను తన కోసం కాకుండా దేశం కోసము తన యొక్క ఆస్తులన్నింటినీ అమ్మిన వ్యక్తి ఈ యొక్క టంగుటూరి ప్రకాశం పంతులు గారు. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే వారి యొక్క ప్రేమ, నిజాయితీ సో దేశం కోసం స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ప్రకాశం పంతులు గారికి ఘనంగా నివాళులు అర్పించుకోవాలి. ఎందుకంటే వారు చేసిన సేవలను మనం స్మరించుకుంటూ వారి యొక్క దేశం కోసం ఏవైతే సేవలు చేశాడో, నిజాయితీగా పోరాడాడో అటువంటి వ్యక్తిని మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వారికి కూడా మన కళాశాల ప్రిన్సిపల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. భారతదేశంలో భాషా ప్రాతిపదిక మీద ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మన కంబైన్ స్టేట్ ఉంది కదా, తెలంగాణతో విడిపోకముందు మనకు కంబైన్ స్టేట్ ఉండేది. ఆ ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
వారు ప్రముఖ న్యాయవాది అనమాట. భారతదేశ స్వతంత్ర సమరయోధానికి వారి న్యాయవాద వృత్తిని త్యజించి భారతదేశంలో రిచెస్ట్ న్యాయవాది అనమాట. ఇండిపెండెన్స్ కోసము ఆ న్యాయవాద వృత్తిని వదులుకొని వారు స్వతంత్ర సమరయోధానికి బాటలు వేశారనమాట. మనకు మెడ్రాస్ రాష్ట్రం కింద ఉండేది ఆంధ్రప్రదేశ్. సైమన్ కమిషన్ అని భారతదేశంలో సంస్కరణలు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సైమన్ కమిషన్లో భారతీయులు ఎవరు లేరనమాట ఆ సంస్కరణలో పాల్గొనడానికి. అందుకు వ్యతిరేకంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉద్యమం చేపట్టారు. దానిలో ముఖ్యంగా వారు ఆ ఉద్యమంలో బ్రిటిష్ వారు ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చారనమాట. అప్పుడు వీరు ముందుకు పోయి కాల్చండిరా, ఎవరు కాలుస్తారు నన్ను కాల్చండి చూద్దామని ఎదురొడ్డి నిలిచారనమాట. అందువల్ల అప్పుడు వారికి ఆంధ్ర కేసరి అని బిరుదు వచ్చింది. తర్వాత 1953 నవంబర్లో వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ శ్రీ నాగస్వామి నాయక్ గారిని అభినందనలు తెలియజేస్తూ సెలవు. రావు గారు, రేపు సోమవారము సహస్ర డెంటల్ హాస్పిటల్ వారి చేత మన కాలేజీలో మెడికల్ క్యాంపు అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. దానికి ఆర్జేడీ గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు అడగనక్కర్లేదు, మీరు చేసేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఇది త్రూ కమిషనర్ ద్వారా కూడా ఇంటిమేషన్ వెళ్ళిపోయింది. సో మొదట స్టాఫ్కి చూస్తారట, దాని తర్వాత గర్ల్స్కి చూస్తారట, తర్వాత బాయ్స్కి, అలా ఏ క్లాస్ అయితే ఖాళీలో ఆ క్లాస్ వాళ్ళు అక్కడ పంపించడం జరుగుతుంది. అందరూ అటెండ్ కండి. ఫ్రీ చెకప్ అండ్ ఫ్రీ మెడిసిన్. అవసరమైతే వాళ్ళు సలహాలు సూచనలు కూడా చేస్తారట. కాబట్టి అందరూ పాల్గొందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Attention, next of the brigade. समागे